ఎలాంటి పాత్ర అయినా అలవోకగా చేయగల అతి తక్కువ మంది హీరోయిన్స్లో కీర్తి సురేష్ ఒకరు. మలయాళంలో బాలనటిగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించిన కీర్తి సురేష్ పెద్దయ్యాక మొదటి నుండి హీరోయిన్గా తన మార్కును వేసుకునే ప్రయత్నం చేసింది. విభిన్నమైన కథలు ఎంచుకుంటూ నటిగా ఆమె శిఖరాగ్ర స్థాయికి వెళ్ళింది. ఆమెకి వరుసగా డిజాస్టర్స్ ఫ్లాప్ వస్తున్నా కూడా వరుసగా సినిమాలు చేయగలుగుతుంది అంటే ఆమెకున్న బ్రాండ్ ఇమేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆమె కెరియర్ని మహానటి ముందు తర్వాత అని కూడా విభజించవచ్చు. మహానటి సావిత్రి పాత్రలో అద్భుతంగా జీవించి ఉత్తమ నటి కేటగిరీలో నేషనల్ అవార్డు కూడా అందుకుంది కీర్తి సురేష్. రీసెంట్గా ఆమె సుహాస్తో కలిసి ఉప్పు కప్పురంబు అనే సినిమా చేసింది. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అయితే వస్తుంది. అయితే లేటెస్ట్గా ప్రచారం అవుతున్న ఒక వార్త పెద్ద సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే రీసెంట్గా కీర్తి సురేష్ మదురైలో ఒక ఈవెంట్కి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్కి హాజరైన ఫ్యాన్స్ కీర్తి సురేష్ కనిపించిన వెంటనే టీవీకే అని అరవడం స్టార్ట్ చేశారు. టీవీకే అంటే తమిళ హీరో విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరు. ఇలా ఒక్కసారిగా ఆమెను చూడగానే అందరూ ఆ పార్టీ పేరు ఎత్తడంతో వచ్చేడాది తమిళనాడులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మదురై స్థానం నుంచి కీర్తి సురేష్ పోటీ చేస్తుందేమో అని సోషల్ మీడియాలో చర్చ అయితే నడుస్తోంది. అయితే అక్కడికి వచ్చిన వారు టీవీకే అని అరవడానికి కొన్ని కారణాలున్నాయి. కీర్తి సురేష్కి తమిళ హీరో విజయ్ అంటే వీరాభిమానం. ఈ విషయం స్వయంగా ఆమె చాలాసార్లు కూడా చెప్పారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో 2 సినిమాలు కూడా వచ్చాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని, వీళ్ళిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారంటే కూడా వార్తలు కూడా వచ్చాయి. అది కేవలం రూమర్ మాత్రమేని కీర్తి కూడా చెప్పింది చాలాసార్లు. అయితే కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడంతో కూడా అది రుజువైంది రూమర్ మాత్రమే అని. రీసెంట్గా డీఎంకే పార్టీకి సంబంధించిన మంత్రి టీవీకే అంటే త్రిషా, విజయ్, కీర్తి అని కూడా సెటర్లేశారు. మొన్న కీర్తి సురేష్ కనబడగానే టీవీకే అని అరవడం చూస్తుంటే కీర్తి సురేష్ని వెక్కిరించే ప్రయత్నం అయితే ఫ్యాన్స్ చేసినట్టుగా మరికొంతమంది చెప్తున్నారు.